వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో సంపాదించేదానికంటే వాళ్ళ ఇంటి దగ్గర సంపాదించేది దానికి 3 రెట్లు ఉంటుంది. అంత దారుణమైన విధానాలు గవర్నమెంట్ డాక్టర్లు చాలామంది నేను చూశానండి. ఎందుకంటే ఇంకా డాక్టర్ గారు రాలేదంటారు. అప్పుడు చూస్తే 1 గంట అవుతుంది. 1 గంట దాకా డాక్టర్ గారు రాకుండా ఏం చేస్తారో అర్థం కాదు. ఇలాగేంటంటే గవర్నమెంట్ అనేది ప్రత్యేకంగా మానిటర్ చేయాలి. అది మరి ఇంటర్నల్గా వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేసేసుకుని ఏదో కథలు చెప్పుకుని బయటికి వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపారాలు లేదా వాళ్ళ క్లినిక్లు వాళ్ళు చూసుకుంటారేమో తెలియదు. కానీ అదే విషయంలో ప్రతి స్కూల్ టీచర్లు అయితే చాలామంది, అంటే గవర్నమెంట్ డాక్టర్లు అంత దారుణం అయితే కాదు, కానీ స్కూల్ టీచర్లో కొంతమంది ఇంటి దగ్గర ట్యూషన్ సెంటర్లు ఉన్నాయి. వేరే స్కూల్లో వీళ్ళు మళ్ళీ ప్రిన్సిపల్గా మానిటర్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ పర్టికులర్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకపోయినా ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది వచ్చారు, ఈరోజు ఏంటి టాపిక్స్, వీళ్ళ డైరెక్షన్లో నడిచే స్కూళ్ళు కొన్ని ఉన్నాయి. అలాగేంటంటే అటువంటివి కూడా ఉండకూడదండి. ఒక డ్యూటీ చేసేటప్పుడు వేరే చోట డ్యూటీ చేస్తున్నట్టు తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వాలి. అంటే మళ్ళీ సస్పెన్షన్ కూడా కాదు, సస్పెండ్ చేస్తే అది ఇంకా ప్రమాదం. ఈ మాట ఎందుకంటున్నానంటే సగం జీతమైన వస్తుంది, వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటారు. ఇది గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల తర్వాత 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకుంటారు. ఇది ఇంకా ప్రమాదం. దాన్ని తీస్తే బూస్టింగ్ అన్నా చేయాలి, లేదా పూర్తిగా విధుల్లో తీసుకుని వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళని ఎక్కడైతే చేస్తున్నారో అక్కడే వాళ్ళని డ్యూటీ చేసేలాగా ప్రభుత్వం అయితే ఖచ్చితమైన మానిటరింగ్ చేయాలి. దాని విషయంలో హెడ్ మాస్టర్ గారే ప్రత్యేకంగా చర్య తీసుకోవాలండి. ఆయన మానిటరింగ్ ఉంటే, అంటే ఈ హెడ్ మాస్టర్ గారే అని లేదా ప్రిన్సిపల్ గారే అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రిన్సిపల్ గారికో హెడ్ మాస్టర్కో బయటకు వెళ్ళాలన్నా సరే భయపడే టీచర్లు నేను చూశాను. బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎందుకు మధ్యాహ్నం టైంలో ఎదురుగానే లేదా లేజర్ టైంలో ఎదురుగానే అనేసి ఆపి తర్వాత లేజర్గా అంటే ఏ పీరియడ్ లేకపోతే పంపించే టీచర్ని లేదా ప్రిన్సిపల్ గారిని నేను చూశానండి. అలాగా సరైన స్ట్రిక్ట్గా ఉండే హెడ్ మాస్టర్లు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఉంటే కొంచెం టీచర్లు జాగ్రత్తగా ఉంటారు. ప్రతి క్లాసులు కూడా మెయింటైన్ చేస్తే, ఇది ప్రిన్సిపల్ గారు రౌండ్స్కి వెళ్తూ ఉండాలండి. టీచర్లు అని కాదు, ప్రిన్సిపల్ గారు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ రౌండ్కి వెళ్తే ఆ పీరియడ్లో ఎవరు లేరు, ఎందుకు లేరు అనేది పూర్తిగా మంచి స్ట్రిక్ట్గా ఉంటే కనుక ప్రతి ఎవరో కూడా మాస్టర్తో నిండుతుంది, ప్రతి పిల్లలకి కూడా చదువు అందుద్ది. టార్గెట్ చేయటం అనేది ఏంటంటే ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ స్కూల్ సంగతి ఆవిడకి అనవసరం అండి. అలా చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ సంగతే చూసుకోవాలి. ఆ స్కూల్ నువ్వు మరి అక్కడ ఆవిడకి పని ఎందుకు? ఆ పని ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒక చోట ఒకళ్ళ దగ్గర జీతం చేస్తూ, లేదా మనం ఎందుకండి, మన దగ్గర ఎవరో మనకు జీతం చేస్తున్నారు, వాళ్ళకి ఒక 30,000 మనం జీతం ఇస్తున్నాం, వాళ్ళు వేరే చోట ఇంటి దగ్గర ఓ పని చేసుకుంటూ ఉంటే మనం ఒప్పుకుంటామా? మనం అటువంటిప్పుడు మనం ఎందుకు జీతం ఇస్తాం? అలాగే ప్రభుత్వం కూడా అటువంటిదే. కాబట్టి వాళ్ళ బాధ్యత ఏంటి? ప్రజలని కాదు, విద్యార్థుల్ని విద్యావంతులు చేయటం వాళ్ళ పని. వీళ్ళ ఈ విధంగా ఉండబట్టే అసలు చాలామంది పిల్లలకు చదువు కూడా రావట్లే, కనీసం అంటే స్పెల్లింగ్లు కూడా రాని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. దానికి ఏంటంటే అది కేవలం పూర్తిగా టీచర్లు లేదా ప్రిన్సిపల్ చూపించే అశ్రద్ధ తప్ప అంతకంటే ఏం కాదు. వాళ్ళు కనుక కరెక్ట్గా ఉండి ప్రతి పిల్లోడు బాధ్యతలు తీసుకుంటే కనుక ప్రతి ఒక్క పిల్లోడికి మంచి చదువు అయితే వస్తుంది. మంచి చదువు అండి. వాళ్ళకి చాలామంది స్కూల్లో నేను చూస్తున్నాను, చదివేలాగా చెప్పట్లేదు, కానీ సంస్కారం కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఒరే మంచి బట్టలు వేసుకో, ఆడికి ఏంటంటే డిప్ప కటింగ్ కొట్టుకుని ఎలా వస్తాడంటే ఆడు బోగ్గాడో లేదా స్టూడెంటో మనకు తెలియదు. అంత దారుణంగా వచ్చే పిల్లల్ని నేను చూస్తున్నాను.